హాయ్ అండి. ఈరోజు మనం వడలు చేసుకుందాం. ముందుగా 3 గంటల పాటు నానబెట్టుకున్న పప్పుని కడిగి వాడేసుకుందామండి. గ్రైండర్లో వేసుకుని ముక్క చక్కగా రుబ్బుకోవాలండి. వాటర్ అయితే అసలు వేసుకోకూడదు. ఈ రకంగా రావాలి పిండి అయితే. 3 స్పూన్ల అల్లం తరుగు, 3 స్పూన్ల పచ్చిమిరపకాయల తరుగు, 3 స్పూన్ల కరివేపాకు తరుగు, 3 స్పూన్ల కొత్తిమీర తరుగు, అర కేజీ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నేను అర కేజీ వేసుకుంటున్నాను, ఎందుకంటే కేజీన్నర పప్పు తీసుకున్నాను కాబట్టి. తగినంత సాల్టు, చిటికెడు జీలకర్ర, సువాసన చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. చేసే తీరులో చేయాలి కానీ వడలు చాలా బాగుంటాయండి. మీరైతే ఈ టిప్స్ అన్ని పాటించి చేయండి. చిన్నగా ఒక పేపర్ తీసుకుని 2 మడతలు వేసుకుని చేయి తడుపుకుందాం. చిన్న బాల్ని తీసుకుని ఆ పేపర్ మీద పెట్టుకుని అద్దుకోవాలండి. చూడండి, ఈ రకంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అల్లం చట్నీ అయినా సరే, కొత్తిమీర చట్నీ అయినా సరే ఈ వడల్లోకి చాలా బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర చట్నీ తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ రకంగానే చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలపండి. చేసే తీరులో చేయాలి కానీ వడలు చాలా బాగుంటాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరగాల్సిందే, అంత బాగుంటాయి.